Dear brothers and sisters, హాయ్. ఎక్కువ మంది కనిపించట్లేదు అనుకుంటా నాకు. ఓకే, ఐఎమ్ బీయింగ్ లేట్ బికాస్ ఆఫ్ నెట్ కనెక్షన్స్, పవర్ కట్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, I'm directly going to Bible study. Today my topic is about how to improve our godliness. How to be trained in godliness. For this, just a small word of prayer. సృష్టికర్త నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా దేవా, మరి ఈ సమయంలో నీ సన్నిధానంలో ఏకీవించడానికి కృపను దయచేసినందుకు స్తోత్రములు. మరి జిఎంసి ఫెలోషిప్ తరపున ఒక ఎల్డర్గా ఆయన మరి మమ్మల్ని ఉంచి ఉన్న దేవా, మరి జూనియర్స్తో కలిసి ఈ విధంగా మరి ఫెలోషిప్ గ్యాదరింగ్లో మేము ఉండడానికి కృపను దయచేసినందుకు స్తోత్రములు. మరి నాయన, ఇదిగో తండ్రి, ఈ సమయంలో మరి ఈ యొక్క చిన్న బైబిల్ స్టడీ ద్వారా నీవు మాకు ఏం నేర్పవేన్నావో నీ ఆత్మీయ సంగతులను మాకు అందించమని, మా ఆత్మలను బలపరచు గొప్ప విషయములను మాకు అనుగ్రహించమని మా మంచి బోధకుడనే ఈ నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు అవర్ బైబిల్ స్టడీ, ఐ వాంట్ టు రీడ్ సమ్ స్క్రిప్చర్ నోట్స్ ఫ్రమ్ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనంలో మనం చదువుకుంటే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఇక్కడ 7th verse లో మనం సెకండ్ పార్ట్, నేను ఫస్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేయట్లేదు, సెకండ్ పార్ట్ నుంచి మనం చూసుకుంటే, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అది మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి గాడ్లీ, ట్రైన్ యువర్ సెల్ఫ్ అని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూడగలం. ఆ ట్రైనింగ్ ఎలా ఉండాలి? మనం స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు హుసేన్ బోల్ట్ గురించి ఒలింపిక్స్ లో సో మెనీ రికార్డ్స్ బ్రేక్ చేశాడు, సో మెనీ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి అని మనకందరికీ తెలుసు. అతను ఆ 100 meters రన్ చేయడానికి, ఆ గోల్డ్ మెడల్ గెలవడానికి, ఆర్ఎల్స్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి కానీ, లేకపోతే కొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి కానీ చాలా ట్రైన్ అయి ఉంటారు కదా. He worked so hard that he want to get a position 1 in the world and to break the records and to create the records. అలాగే ఇంకా మనం ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ మనం చూసుకుంటే, మరి తను కూడా ఎంతో అంత మంచి బ్యాట్స్మెన్ అనడానికి, రన్ మెషిన్ అంటున్నారు, అంత ప్రాక్టీస్ చేయడానికి, అంత స్కోరింగ్ చేయడానికి తన ఎంతో వర్కౌట్స్ కానీ తన యొక్క వర్క్ దాన్ని బాగా ట్రైన్ అవడం అనేది మనం చూస్తాం. అలాగే ఏ ఆస్పెక్ట్ లో మనం చూసుకున్నా, స్పోర్ట్స్ అనే కాదు, స్టడీస్ లో కానీ, లేకపోతే ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళిన వారు కానీ ఎవరినైనా చూసుకుంటే వాళ్ళు ఏ విధంగా అదే హార్డ్ వర్క్ ఎలా చేశారు, ఎలా ట్రైన్ అయ్యారు, ఎలా అచీవ్ చేశారు అనేది మనం వరల్డ్లీ థింగ్స్ ని బట్టి, అదే 8వ వచనంలో రాస్తుంటది. శరీర సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం. అంటే ఈ బాడీలీ ఎక్సర్సైజెస్ కానీ, లైక్ మనం ఇప్పుడు హుసేన్ బోల్ట్ గురించి చెప్పుకున్నాం, కోహ్లీ గురించి చెప్పుకున్నాం, సచిన్ టెండూల్కర్, ఇంకా వేరే ఎవరైనా సరే, అందరిది కూడా వాళ్ళ ట్రైనింగ్ కానీ, లేకపోతే వాళ్ళ హార్డ్ వర్కింగ్ కానీ, వాళ్ళు అచీవ్ చేసిన థింగ్స్ కానీ, దోస్ ఆర్ ఆల్ లిమిటెడ్ టు వరల్డ్లీ థింగ్స్ ఓన్లీ. బట్ ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ, ఈ వరల్డ్లీ థింగ్స్ ఓకే, వరల్డ్లీ థింగ్స్ ఉండాలి, అంటే మనం వీ హ్యావ్ టు అచీవ్ ఏ గుడ్ పొజిషన్స్, ఆర్ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ బాడీ మంచి షేప్ లో. ఇప్పుడు ఒబేస్ గా ఉంటే ఎవరు ఇష్టపడరు, ఆర్ఎల్స్
మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫిజికల్‌గా ఫిట్. అంటే యాక్టివ్‌గా ఉండడం గాని ఇదంతా. ఫిజికల్‌గా ఫిట్ ఉండడం. ఐ మీన్. సో, అదంతా ఉండాలి. కానీ గాడ్లీనెస్‌లో హౌ టు ట్రైన్ ఆర్ అలా వాట్ ఆర్ యూ ట్రైనింగ్ ఫర్? ఏం నువ్వు ట్రైన్ అవుతే గాడ్లీ అంటే దేవభక్తి విషయంలో మంచిగా ఉండగలవు. ఇప్పుడు దేవభక్తి అంటే ఆచరణ యోగ్యమైనటువంటి క్రైస్తవ జీవితం. మనం మన జీవితం ఇతరులు ఆకర్షింపబడేలాగా, ఇతరులు మన జీవితాన్ని చూసి నడుచుకునేలాగా మరి ఎలాగా మరి చేయగలం అనేది మనము ఈరోజు ఒక 4, 5 విషయాలు బైబిల్ స్టడీ చేసుకుందాం. మరి ఈ లెటరు పౌలు తిమోతికి రాస్తూ, మరి తిమోతి ఈజ్ ఏ యంగ్ పర్సన్ ఆ టైంలో. తను ఫిలిప్పీన్స్ సంఘాన్ని చూస్తున్నాడు. ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడు. కొత్తగా అపాయింట్ అయ్యాడు పాస్టర్ కింద. సో, ఫిలిప్పు ఎక్కడ తప్పిపోకుండా ఉండాలి. ఫిలిప్పు ఎక్కడ కూడా మరి ఆ యొక్క దేవ భక్తిలో నుంచి పక్కకి స్లైడ్ అయిపోకుండా ఉండాలి అని చెప్పి మరి యవనస్తుడైనటువంటి మరి తిమోతిని బలపరుస్తూ మరి పౌలు ఈ యొక్క విశేషాలన్నీ రాయడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ హెచ్చరికలన్నీ చేస్తా ఉన్నాడు పౌలు తిమోతికి. ఎందుకంటే తిమోతి పౌలుతో బాగా అసోసియేషన్ ఉన్నటువంటి ఒక గొప్ప శిష్యుడు. వాళ్ళు ఎలాగంటే లైక్ మైండెడ్ పర్సన్స్. శిష్యులు ఆర్ఎల్స్ చాలా క్లోజ్ పాల్స్ అన్నమాట ఇద్దరు కూడా. చాలా ఫ్రెండ్స్ లైక్, బ్రదర్స్ లైక్. ఓకే, అంత క్లోజ్ తో ఉండేవారు కాబట్టి పౌలు తిమోతిని అంత కేర్ తీసుకొని మౌల్డ్ చేయడం అనేది మనం చూస్తాం. మరి యవనస్తుడైనటువంటి తిమోతికి లెటర్ రాయడం కాదు కానీ మనము కూడా యవన వయసులో ఉన్నటువంటి మీరందరూ ఈ ఏజ్ గ్రూప్ ఇదంతా కూడా మనం కూడా ఎలాగ నడుచుకోవాలి అనేది మనం చూద్దాం. ఇది చెప్తూ మరి కొన్ని మాటలు కొన్ని విషయాల్లో మనం ధ్యానం చేసుకుందాం. ఏ విషయాల్లో మరి కొంచెం మనం మంచిగా ట్రైన్ అవ్వాలి, ఏ విషయంలో ట్రైన్ అయితే బాగుంటది, ఏ ఆస్పెక్ట్స్ లో మనం ట్రైన్ అవ్వాలి అనేది మరి పౌలు తిమోతికి చెప్తున్నారు. మనం డౌన్ వర్సెస్ లో చూస్తే 11, 12 వర్సెస్ లో మరి అక్కడ కొన్ని రాయబడి ఉన్నాయి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను త్రినీకరింపనీయకుము గాని, అంటే ఇక్కడ చర్చిలో ఎల్డర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనం యంగ్ జనరేషన్ గా మనం ఎవరైనా ఉన్నప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి, నువ్వేం చెప్పావులే, లేకపోతే నీకు అంత వయసు లేదు, మేము చాలా వయసు ఉన్న వాళ్ళం, మా తల నెరిసిన వాళ్ళం మేము, మా మాట కంటే నీ మాట ఏమున్నది అనే ఒక ఇది ఓల్లీలో మనకు ఉంటది. అలాంటిది ఉన్నా సరే నువ్వు చెప్పింది ఎంత బాగుండాలంటే, అంటే మన ఏజ్ గ్రూప్ లో మనం చెప్పింది వరల్డ్లీలో కాకుండా గాడ్లీగా ఉండాలి అనేది పౌలు తిమోతికి చెప్తా ఉన్నారు. ఎలా ఉండాలి అంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగానున్నాము. అక్కడ 5 ఆస్పెక్ట్స్ గురించి మరి పౌలు తిమోతికి చెప్పడం అనేది మనం చూస్తాం. మరి ఈరోజు ఆ 5 ఆస్పెక్ట్స్ నుంచి మనము ఏం నేర్చుకోగలం, లేదా మనం ఆ 5 ఆస్పెక్ట్స్ ఎలా చూడాలి అనేది ఒకసారి చూద్దాం బైబిల్ స్టడీలో. సో 5 థింగ్స్ ఏంటంటే, ఇన్ స్పీచ్ మాటలోను, ఇన్ లైఫ్ ప్రవర్తనలోను, ఇన్ లవ్ ప్రేమలోను, ఇన్ ఫెయిత్ విశ్వాసంలోను, ఇన్ ప్యూరిటీ పవిత్రతలోను. ఈ 5 ఆస్పెక్ట్స్. సో ఈ 5 ఆస్పెక్ట్స్ మరి చదువుకోవడానికి బాగానే ఉంది, కానీ ఎంతవరకు మనం లైఫ్ లో అప్లై చేసుకోగలం, ఎంత లైఫ్ లో అప్లై చేసుకొని మనము గాడ్లీగా అంటే దైవభక్తి విషయంలో మరి ఎలా ఈ విషయంలో ట్రైన్ అవుతూ గాడ్లీగా ఎలాగ మారగలం, అంటే ఆచరణకరమైనటువంటి క్రైస్తవ జీవితం, ఇతరులకు చూపించేటటువంటి క్రైస్తవ జీవితంలోకి మారడానికి ఉన్నటువంటి అవకాశాలు మనం చూద్దాం. ఇన్ స్పీచ్ మాట, మరి మాట గురించి బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. మరి ఆ హృదయం అనే ఆలోచనలో నుంచి మాటలు బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల మనకి ప్రభు కూడా చెప్తూ నాలికని కాచుకోమని మరి బైబిల్ వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే నాలుక అగ్ని వంటిది,
అది దేహం అంతాన్ని కూడా దహించి వేస్తుంది అనేది మరి యాకోబు పత్రికలో యాకోబు గారు రాయడం కూడా మనం చూస్తాము. మరి ఆ ఫస్ట్ చాప్టర్ లో కూడా మనం చూస్తే 26th వర్స్ లో కూడా, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. అలాగే ఆ 3rd చాప్టర్ 6th వర్స్ లో కూడా చూస్తే, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరముకు మాలిన్యం కలుగజేయదు. చూస్తే మనం ఏది మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, గాడ్లీ థింగ్స్, గుడ్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వరల్డ్లీ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాం అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తే మనం ఇక్కడ, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు. మరి ఒక వాట్సాప్ లో ఇందాక ఒక మెసేజ్ కూడా షేర్ చేశారు ఒక బ్రదర్. సాల్ట్నెస్ అంటే ఉప్పు నిస్సారం అయితే ఎందుకు పనికొస్తుంది? మనం మత్తయి సువార్తలో చదువుకుంటూ ఉంటాం. అంటే మన డిస్కషన్ కానీ, మన మాటలు కానీ, మన స్పీచ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఏ టేస్టీ. మనం ఏ వర్డ్ మాట్లాడినా అది టేస్టీగా ఉండాలి. టేస్టీగా ఉండడం అంటే అది జనాలను ఆకట్టుకోవాలి. చూడండి, మన వర్డ్ ఆఫ్ గాడ్, మన పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథము, మరి ఎంతమందికి ఆ ఫీలింగ్ కలుగుతుందో తెలియదు, కానీ అలా చదువుతూ ఉంటే మనం ఆ బుక్ ని మనం విడిచిపెట్టి ఇక్కడతో ఆపేద్దాము అన్న ఫీలింగ్ ఉండదు. ఎందుకో అది ఇంకా చదువుదాం, ఇంకొక వర్స్ చదువుదాం, ఇంకొక అధ్యాయం చదువుదాం అన్నట్టు. ఇట్ అట్రాక్ట్స్ అస్ లైక్ దట్. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే అది గాడ్లీగా ఉండాలి, నాట్ యాజ్ ఏ వరల్డ్ థింగ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాటలలా కాకుండా మరి ఉప్పు వేసినట్లుగా, మరి ఎల్లప్పుడూ రుచి గలదిగా, కృపాసహితంగా ఉండాలి. మరి మనం ఎప్పుడు శాపవాక్యాలు కానీ, దూషించే వాక్యాలు కానీ, అల్లరి చల్లరి చేసే పనులు కానీ, ఆ మాట కానీ చేయకుండా దేవుని మాటలు, మరి మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. కాబట్టి మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్న వారు మనం మాట్లాడే మాట కూడా దేవుని వాక్యంగానే ఉంటుంది. మరి సెకండ్ మనం చూస్తే ఇన్ లైఫ్, ప్రవర్తన, మరి చెడు నడుచుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఉంటది. మరి అలాగనే యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపోము అని వాక్య గ్రంథంలో వ్రాయబడి ఉండడం కూడా మరి 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. మరి ఇది తిమోతికి చెప్తా ఉన్నారు పౌలు. మన ప్రవర్తన, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎర్త్లీ లైఫ్ స్టైల్ ఉందా, లేదా మన లైఫ్ అంతా మరి దేవునికి సమర్పించుకుని మనం జీవిస్తున్నాము? మన నడవడికి ఎలాగ ఉంది? మరి పౌలు మరి చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలంటే ఈ లోకంలో సమ్ రోల్ మోడల్స్. అంటే రోల్ మోడల్స్ అంటే ఏదో ఎర్త్లీగా ఉన్నటువంటి రోల్ మోడల్స్, లైక్ ఇందాక చెప్పినట్లుగా వాళ్ళు, లేకపోతే ధీరుభాయ్ అంబానీయో, లేకపోతే ముఖేష్ అంబానీయో, వీళ్ళు కాదు, అబ్దుల్ కలాం, వీళ్ళు కాదు. ఆ రోల్ మోడలింగ్ ఎలా ఉన్నట్లు క్రైస్ట్లీ రోల్ మోడలింగ్. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ సెల్ ఆఫ్ పాల్స్ బాడీ, అంటే పౌలు జీవితం కానీ, పౌలు బాడీ, హృదయం అంతా కూడా క్రీస్తుతో నింపబడి ఉంది. అందు గురించే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పట్లేదు, నన్ను పోలి నడుచుకోండి చాలా. అంటే తన యొక్క లైఫ్ లో దేవుణ్ణి ఎంతలాగా ఇమిడ్చుకున్నాడు, తన హృదయంలో కానీ, తను మాట్లాడే మాట కానీ, ప్రవర్తన కానీ, ప్రతిదీ తన లైఫ్ లో ఏ విధంగా ప్రభువుని నింపుకున్నాడు అనేది మనం ఆ ఒక్క వర్స్ లో మనం గ్రహించవచ్చు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నాను. అంటే మనం పౌలు జీవితాన్ని చూస్తే చాలా అన్నంతలాగా పౌలు మాట్లాడుతున్నాడు. అంటే తన లైఫ్ ని ఎంతలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడో, తన యొక్క నడవడిక కానీ, తన ప్రవర్తనని
ఎలాగ రోల్ మోడలింగ్ చేశాడు అనేది మనం వర్డ్స్ లో చూడాలి. అలాగా మన యొక్క లైఫ్ కూడా ఒక రోల్ మోడల్ గా ఉండాలనేది మరి పౌలు ఇక్కడ తిమోతిని అడుగుతాను, కోరుతాం. మూడోది మనం చూస్తే లవ్. మరి ఆ లవ్ అనేది చాలా వెరైటీలు ఉన్నాయని మనకు తెలుసు. ఒకటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఉండే లవ్, ఆర్ఎల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మదర్స్ అండ్ డాటర్స్ చిల్డ్రన్స్ మధ్య ఉండే లవ్, అలా డిఫరెంట్ ఫ్రెండ్స్ మధ్య ఉండే లవ్. ఆ బాండింగ్స్, దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండింగ్స్. గ్రీక్ వర్డ్ మనం చూస్తే ఈ లవ్ యాక్చువల్ గా 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. దాంట్లో ద హైయెస్ట్ కేటగిరీ ఈజ్ అగాపే లవ్. అంటే దట్ ఈజ్ ఏ అన్కండిషనల్ లవ్. ప్రభు అంటే దేవుడు మన ఎడలో చూపించింది దట్ ఈజ్ ఏ అన్కండిషనల్ లవ్. దాని కండిషన్స్ ఏముండవు. ప్రభువు మన పాపముల కోసం తనను తాను అర్పించుకొని లోకానికి వచ్చి తనను తాను సజీవ యాగం అన్నాడు. దట్ ఈజ్ అన్కండిషనల్ లవ్. మనం అంత అన్కండిషనల్ లవ్ మన లైఫ్ టైంలో చేయలేం. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఐ థింక్ మరి ఎవరైనా చేయగలరేమో. బట్ అక్కడ థింగ్ ఏంటంటే వీ షుడ్ ట్రై. అంటే మనం లవ్ చేస్తుంది తిరిగి వేరే వాడు లవ్ చేయాలి, లేకపోతే మనం హెల్ప్ చేస్తుంది తిరిగి వేరే వాడు హెల్ప్ చేయాలి, ఇలా కాదు. వీ షుడ్ హ్యావ్ ఏ అన్కండిషనల్ లవ్ లైక్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనల్ని ఎలాగైతే ఇప్పుడు మనం ఏదైనా ఇస్తామని దేవుడు మనల్ని ప్రేమించలేదు. లేకపోతే మనము వేరే ఈ లోకంలో నుంచి నిత్య జీవానికి వెళ్ళాలని దేవుడు మనల్ని ప్రేమించి తనను తాను అర్పించుకున్నాడు. సో అలాగా అటువంటి అన్కండిషనల్ లవ్ మనం కలిగి ఉంటాం. మరి లవ్ గురించి చదువుకుంటే మనకి బోల్డ్ వర్సెస్ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కొరింథియన్స్ 13 చాప్టర్ చూస్తే దాని నిండా ఆ చాప్టర్ మొత్తం లవ్ చాప్టర్. అది మొత్తం దాన్ని మనం చదువుకుంటే గణగణలాడు గంటలాగా ఉన్న సౌండ్ చేసిన ఎలా ఉన్నా సరే చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని మనం ఆ యొక్క కొరింథీయులు రాసినటువంటి గ్రంథంలో 1వ గ్రంథము 13వ అధ్యాయం మొత్తం మనం చూడొచ్చు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే రోగుడు కంచును గనగనలాడు తాళమైన. ఇవన్నీ ఇంకా లవ్ ఎలా ఉంటది అనేది, ప్రేమ దీర్ఘకాలం సహించు, దయ చూపించు, ప్రేమ మత్సరగం, క్యారెక్టర్స్ అన్ని. అంటే మనం ప్రేమ అనేది ఒకటే చూస్తున్నాం కదా, దాని వెనక ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో, సబ్ హెడ్డింగ్స్ ఆర్ఎల్స్ సబ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ చాప్టర్ లో చూడొచ్చు. సో అండ్ దెన్ ఇంకా ఫస్ట్ జాన్ లో కూడా మనం చూస్తే మొదటి యోహాను పత్రిక, దాంట్లో కూడా మనం ప్రేమ గురించి 2nd చాప్టర్ 4th చాప్టర్ లో 7th వర్స్ నుంచి మనం చూస్తే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మన ఎదురుగున్న ఉన్నవాడిని మనం ప్రేమించలేని వారం అయితే అది నిజమైన ప్రేమ కాదు అని యోహాను పత్రిక. అంటే మనము ఇతరుల ఎడల సహోదర ప్రేమ కలిగిన వారము. అదే ప్రభువు కూడా మరి నిన్ను వలె ప్రేమించమని మరి ప్రభువు తన యొక్క మాటల్లో చెప్పడం అనేది మనం గమనిస్తాం. ఆ లవ్ అనేది వరల్డ్లీ లవ్ ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది మనం గమనిస్తాం. మరి వరల్డ్లీ లవ్ కాకుండా మనం గాడ్స్లీ లవ్ లో మాత్రమే ఉండాలి. మరి వరల్డ్లీ లవ్ ఎలా ఉంటుందంటే అదే యోహాను పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది చూడండి, ఇది హెచ్చరిక, ఆర్డర్, జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంను ప్రేమించే వారంగా ఉంటే తండ్రి ప్రేమ పోగొట్టుకునే. కాబట్టి మన ఈ వరల్డ్లీ లవ్ మనకు వద్దు అసలు. we should have God's love in our hearts. ఇంకా 4th వన్ చూస్తే విశ్వాసము, ఫెయిత్ గురించి కూడా అది గ్రేట్ చాప్టర్. అది చాప్టర్ ఆఫ్ ఫెయిత్. హెబ్రీ పత్రికలో మనం చూస్తే అది 11వ అధ్యాయం అంతా విశ్వాసం గురించి వ్రాయబడి ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటి? అది చక్కటి డెఫినేషన్ మనం
ఫస్ట్ వర్డ్స్ లోనే చూస్తాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మరి అబ్రహామును మనం తీసుకుంటే ఈజ్ ఫ్రమ్ అదర్ బ్యాక్గ్రౌండ్స్. అయినా సరే ఒకరోజు యెహోవా తండ్రి కనబడి, నువ్వు నీ లగేజ్ అంతా పార్సిల్ చేసుకొని నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అనగానే అబ్రహాము ఏమీ డౌట్ పడకుండా అది తనకు కలిగింది తీసుకొని బయలుదేరడం అనేది మనం చూస్తాం. అలాగే నీ యొక్క జనాన్ని మరి 100 years వృద్ధుడైపోయాడు. సారా కూడా మరి మే గెట్ మెనోపాజ్ స్టేజ్ లోకి వచ్చింది, అయిపోయింది. అయినా సరే నిన్ను ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనంగా చేస్తాను. నువ్వు ఆకాశ నక్షత్రాన్ని లెక్క పెట్టగలవా? లెక్క పెట్టు. ఇసుక రేణువులో గుప్పుడు తీసుకొని లెక్క పెట్టగలవా? లెక్క పెట్టు. అంతమంది జనాంగాన్ని చేస్తాను అని మరి హెవెన్లీ ఫాదర్ చెప్పినప్పుడు అబ్రహాం ఏమాత్రమూ సంకోచించదు. అలాగే మరి నెక్స్ట్ ఇయర్ కి నీకు ఒక మంచి 12 మగ బిడ్డ పుడతారు అని చెప్పినప్పుడు కూడా సారా నవ్వుకుంది. కానీ అబ్రహాం మాత్రం విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి చక్కటి ఫలితాలను చూడడం అనేది మరి ఆ జనాంగం ఇశ్రాయేలు జనాంగమై మరి వేలు లక్షలు మందికి చేరిపోవడం అనేది మనం చూస్తాం. అదే అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం తన విశ్వాసంతో ఎదురు చూశాడు కాబట్టే మరి అంత గొప్ప అభివృద్ధి అనేది, అంత గొప్ప దీవెన అనేది మనం అబ్రహాం గారి విషయంలో. అలాగే మనం ఈ చాప్టర్ మొత్తం తీసుకుంటే కోట్లాది మంది భక్తుల గురించి రాయబడి ఉండడం మనం గమనించాలి. మరి ఇంకా ఆ యొక్క 6వ వచనంలో కూడా చూస్తే 11వ అధ్యాయం 6వ వచనం హెబ్రీయుల పత్రిక, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా నేను దేవుడికి ఇష్టడును అని అనుకున్నామంటే మనం మోసం చేసుకుంటున్నాం. ఈ విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే మన క్రియలలో విశ్వాసం చూపించాలి. మరి అదే మరి పత్రికల్లో మనం చూడగలం. క్రియ లేని విశ్వాసము మృతము, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. మనం చేసే యాక్ట్స్, మన ప్రవర్తన, మన క్రియలు, మనం చేసే పనులు, ఈ పనులను బట్టి మన విశ్వాసము దేవుని ఎడల మన విశ్వాసం ఎలా ఉందో మనం చూపించలేం. మన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైపోతే అసాధ్యం. దేవునికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. అబ్రహాం అలా నమ్మాడు కాబట్టి ఫలితాన్ని చూసాం. మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇంకా 5th వన్ చూస్తే ప్యూరిటీ, పవిత్రత. చూడండి, గోల్డ్ మనం తీసుకున్నాం అనుకోండి, అది చాలా కాలం వేసిన తర్వాత సమ్ కలర్ చేంజెస్ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. మరి గోల్డ్ కి షైనింగ్ రావాలంటే దాన్ని మనం ఎక్కడ పొటంలో వేసేస్తాం. పొటంలో వేసి కాలుతున్న కొద్ది మరి తన గోల్డ్ యొక్క షైనింగ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మనకి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సైడ్ అయిపోకూడదు. ఈ లోకంలో పడి మరి ఒక సైడ్కి వెళ్ళిపోవడం, లేకపోతే లోకం ముందుకు వెళ్ళిపోవడం అనేది మనం జరగకుండా చూస్తాం. ప్యూరిటీ అనేది ఎక్కడ వస్తుందంటే మన విశ్వాసానికి కూడా ప్యూరిటీ. మరి ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూస్తే మరి నా అనుభవం, నా నా యొక్క జీవితాన్ని మీకు ఈరోజు నేను ఒక సాక్ష్యంగా చెప్పాలను. మరి ఫైనల్ ఇయర్ లో అందరికీ తెలిసిందే, నేను నా 2000 బ్యాచ్ లో అబ్బాయిల్లో ఫెలోషిప్ లో నేను ఒక్కనే ఉండేవాడు. అమ్మాయిల ఫెలోషిప్, గర్ల్స్ ఫెలోషిప్ లో members, so many members are there, but in boys fellowship in our batch I am the only Christian, I am the only believer. నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెవరు లేరు. అంతా అన్ని ఇయర్స్ బాగానే పాస్ అని అయిపోయినాయి, అంతా బాగానే ఉంది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి, అది ఫైనల్ ఇయర్ లో ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి మన విశ్వాసం కానీ మన స్టాండ్ ఎలా ఉంది, మన విశ్వాసపు బలం ఎంత ఉంది అనేది అప్పుడు బాగా తెలుస్తుంది. మనం దేవునిలో ఎంత బాగా నిలబడి ఉన్నాము, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు. మన విశ్వాసంతో ఉంటే దేవుడు మనల్ని మన విశ్వాసం అనుకూలంగా ఏ విధమైన దేవునిలో మన మీద కుమ్మరిస్తాడు అనేది మరి ఫైనల్ ఇయర్ లో నేను గ్రహించాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ టైము
థియరీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చాయి. మరి అందరికి అది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ అప్పుడు ఇన్ 2005 అప్పుడు ఈ ఎగ్జామ్స్ గురించి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి రికమెండేషన్స్ ఆర్ఎల్స్ బ్రైబింగ్, ప్రొఫెసర్స్ కో లేకపోతే ఎక్స్టర్నల్స్ కో ఎవరినో కొన్ని బ్రైబ్ చేయడం, పర్ హెడ్ ఎంత అని చెప్పి బ్రైబ్ చేయడం, ఈ విధంగా. మా హాస్టల్ అయితే అరౌండ్ ఒక 15 మెంబర్స్ ఉండేవాళ్ళు, 15 to 20 మెంబర్స్. అందరూ ఎవరి కాళ్ళు వాళ్ళ ఛానల్స్ అనేవారు బ్రైబింగ్ అనమాట, బ్రైబింగ్ చేయడానికి, ఆర్ఎల్స్ రికమెండేషన్ చేయడానికి సో మెనీ వేస్ వెతుకుతా ఉండేది. బట్ ఇన్ దట్ టైమ్ ఆల్సో ఐ వాంట్ టు బి స్టాండ్ అలోన్. దేవుని విశ్వాసం మీద ఆధారపడి నేను, అంటే నా సీనియర్స్ ఇచ్చిన గైడెన్స్, నా జూనియర్స్, నా సపోర్ట్, వీళ్ళందరినీ బట్టి దేవుని ప్రార్థనలు, మనకి బోల్డని ప్రార్థనలు ఉన్నాయి వెనకాల, మనం భయపడాల్సిన పనే లేదు అసలు. ఎందుకంటే రోమిల్లో చెప్తున్నారు, మనం చేసే ప్రార్థన చాలా చిన్నది, మన వెనకాల విజ్ఞాపన ప్రార్థనలు పరిశుద్ధాత్మ తండ్రి చేస్తున్నారు వెనకాల. సో ఆ టైంలో ఐ హ్యావ్ టు స్టాండ్. సో నేను ఎటువంటి బ్రైబింగ్కి వెళ్లకుండా, ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా దేవుడు విశ్వాసం మీద నిలబడి, దేవా నీవు పాస్ చేస్తే అది నీకే ఘనత, ఫెయిల్ అయినా ప్రాబ్లం ఏం లేదు, అది కూడా దేవుని కోసం నేను నిల్చున్నాను అనే విశ్వాసం నేను చూపించుకున్న వాడిని అవుతాను. ఈవెన్ దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఓకే. పాస్ చేస్తే నీవే ఘనత పొందిన వాడు అవుతావు, అండ్ నేను నా యొక్క విశ్వాసాన్ని, నా యొక్క లైఫ్ని చూపించుకున్న వాడిని అవుతాను నీ ఆజ్ఞని బట్టి, వాక్యానుసారంగా. ఫెయిల్ అయినా నేనేం ఫీల్ అవ్వను, దట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అని ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడు. అంటే ఆ టైంలో ఇంకా నాకు హాస్టల్లో సపోర్ట్ కూడా ఉంది, అంటే ఇంకొక ఎవరైనా తోడు ఉంటే, కొన్ని ఇద్దరు ఉన్నారులే అనుకుని ఒకరికొకరు సపోర్ట్ ఉండే పరిస్థితి అయినా ఉండొచ్చు. మా మెడిసిన్ ఎగ్జామ్కి మరి మిగిలిన డిపార్ట్మెంట్స్ ఓకే, బట్ మెడిసిన్ ఈజ్ ఏ టఫెస్ట్ థింగ్. సో వచ్చిన ఎక్స్టర్నల్ కూడా ఎవ్రీడే ఒక 25-30 మెంబర్స్ వెళ్తుంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ బ్యాక్. ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాం 6 months తర్వాత రమ్మని చెప్పి ఆయనే మొక్క మీద చెప్పేయడం లాగా జరుగుతాం. నా రూమ్మేట్ కూడా ఈజ్ ఎ నాన్ బిలీవర్. సో వాడు ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, ఈజ్ టాప్ 10 to 20 ర్యాంకింగ్ స్టూడెంట్ ఇన్ ఎవ్రీ ఇయర్. వాడు ఆ రోజు నైట్, నెక్స్ట్ డే నా ఎగ్జామ్, ముందు రోజు నైట్ వాడికి ఎగ్జామ్ అయింది, వచ్చి ఎగ్జామ్ పోయిందిరా అన్నాడు. అప్పుడు చూడండి నా భయం ఎలా ఉంటుంది, ఇంకా ఒకటే టెన్షన్ నాకు. ఇంత మంచి స్టూడెంట్కి, ఇంత తప్పుగా ఇన్ని ఇయర్స్ నుంచి మంచి ర్యాంకింగ్ తోటి, మంచి స్కోరింగ్ తో ఉన్నటువంటి స్టూడెంట్కి ఇలాగ అయిపోతే నా పరిస్థితి ఏంటి అన్నంత భయం వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే ఎగ్జామ్ అన్న నైట్ అసలు నిద్ర పట్టలేదు, ఆ నైట్ అంత టెన్షన్. పొద్దుటే మెలకు వచ్చింది అరౌండ్ 4 or 5 టైంకి. పడుకున్నాను కానీ మంచి మీద వెళ్తూ ఉన్నాను సార్, నిద్ర కూడా పట్టలేదు. లేచి మళ్ళీ ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను, ప్రభు ఇది నీ చెప్తాం, నేను ఎటువంటి లోక మార్గాలకు నేను వెళ్ళలేదు, నేను నీ మార్గంలో నిలబడి ఏది చేసినా ఓకే, నువ్వు నాకు మాట్లాడు, నువ్వు వాక్యం ద్వారా మాట్లాడు. వాక్యం ద్వారా మాట్లాడితే నాకు కొంచెం, అంటే చాలా టెన్షన్గా ఉండి, నువ్వు వాక్యం ద్వారా ఒక వర్డ్ ఇస్తే నాకు చాలేదు, నేను వెళ్ళిపోతాను ఎగ్జామ్, నేను ఇంకేం ఆలోచించాను అని చెప్పి ప్రేయర్ చేసుకుంటే అసలు అద్భుతకరమైన రీతిలో దేవుడు ఒక వర్స్ ఇచ్చారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లులను, నా కృప నిన్ను విడిచిపోదు. వాట్ ఏ బ్లెస్డ్ వర్స్. అసలు ఆ వర్డ్ చదవగానే నేను ఎంత ప్లజెంట్ అయిపోయినంటే నా టెన్షన్ మొత్తం పోయింది అసలు. ప్రైజ్ ద గాడ్. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను రెడీ అయిపోయాను, హాస్పిటల్కి వెళ్ళాను, కూల్గా ఉన్నాను.
నాకు యాక్చువల్గా ఆ టైంలోనే న్యూరాలజీ కేసు ప్రజెంట్ చేసేవాడిని. న్యూరాలజీ కేసు వస్తే బాగుండు ప్రభు, నువ్వు చక్కటి వర్డ్ ఇచ్చావు, సో నీ వర్డ్ ప్రకారమే నేను ముందుకెళ్తాను. నా పక్కన ఉన్నటువంటి ఆ ఫ్రెండ్ బ్యాచ్ వాడైతే మంచి జిరాక్స్లు, మైక్రో జిరాక్స్లు, కేస్ షీట్లు అన్ని పట్టుకొచ్చి అరే నా పాకెట్స్ లో ఎక్కువైపోతున్నాయి, 2-3 పాకెట్లో పెట్టుకోరా, నాకు వద్దురా నేను పెట్టుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చేరా, నేను నేను రాయను రా, అలా చూసి రాయను. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చారు, అవి ఈవెన్ నేను క్యారీ చేయను రా, నాకు వద్దు, నాకు ఏమొచ్చో నేను అదే రాస్తాను అని చెప్పి. సరే అన్న, లోపలికి వెళ్ళాను. ఏం కేసులను తీస్తే బై గాడ్స్ కేసు నాకు న్యూరాలజీ కేసే వచ్చింది. న్యూరాలజీ కేసు బాగా ప్రజెంట్ చేశాను, అంతా బాగా ప్రజెంట్ చేస్తాను, బాగా అయిపోయింది. ఎక్స్టర్నల్ అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు మళ్ళీ సమ్ డౌట్ తో మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎగ్జామ్ వచ్చి మళ్ళీ క్వశ్చన్స్ అడిగి లాస్ట్ కమ్ ఆఫ్టర్ 6 months అన్నాను. అంతే, నాకు ఒకసారి చాలా భయం వేసింది. బట్ నేను లోపల ప్రేయర్ చేసుకున్నాను, దేవుడా నువ్వు నాకు మంచి వర్డ్స్ ఇచ్చావు, నేను ఆధారపడి ఉన్నాను. నువ్వు అలాంటి వర్డ్స్ ఇచ్చిన తర్వాత నువ్వు నీ బిడ్డలను ఏమాత్రం నువ్వు పెంచుకొచ్చేవాడవు కాదు, నువ్వు తగ్గించేవాడవు కాదు. ఇంకా ఆ రోజు చాలా మంది అయితే ఏడుపులు ఇవే సంఘటనలు జరుగుతాయి ఎగ్జామ్స్ అయిపోయింది. బట్ నేను అయితే ఏమైంది అన్నట్లు నా ఫేషియల్ ఫీలింగ్స్ ఏం మార్చకుండా మామూలుగా అయిపోయింది. ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి, ఇంటికి అయిపోయింది. బై గాడ్స్ గ్రేస్ ద రిజల్ట్స్ కేమ్ యాస్ పాస్. అసలు ఇంత అద్భుతకరమైనటువంటి మరి విషయాలు, మరి మనము దేవుని కోసం నిలబడిన వారంగా ఉంటే దేవుడు మనల్ని ఎంత మాత్రం పెంచపరచువాడు కాదు. మనల్ని ఎప్పుడు రిచ్గానే ఉంచుతానని చెప్పారు కానీ దేవుడు మనల్ని ఎప్పుడు తగ్గించి ఉంచుతానని ఎప్పుడు అది దేవుని ఎడల మనము ఈ క్యారెక్టర్స్ కలిగిన వారు. మరి బైబిల్లో ఒక పర్సన్ మనం చూద్దాం. మరి రాజు కాని రాజు చెప్పగలరా? రాజు కాని రాజు యేసేపు గురించి మనం చూస్తే ఈ క్యారెక్టర్స్ అన్ని చక్కగా మౌల్డ్ అయినటువంటి ఒక పర్సన్ మనకి యోసేపులో కనిపిస్తాం. యేసేపు కూడా మంచి యవ్వన కండిషన్ లో ఉన్నాడు, యవ్వన పరిస్థితిలో ఉన్నాడు వయసులో. మరి మనం 37 చాప్టర్లో చూస్తే అట్ ది ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల వయసు అప్పుడే దేవునితో చక్కటి కమ్యూనికేషన్ ఉంది యోసేపు, విశ్వాసం ఉంది, దేవుని ప్రార్థన ఉంది, సన్నిధి ఉంది, దేవునితో గడపడం అనేది ఉంది. దాని గురించి తను దర్శనాలు చూస్తాను. మరి దర్శనాలు వచ్చినాయి. మరి బ్రదర్స్ కి చెప్తే అలా అసూయపడ్డారు, కొట్టారు, పడేశారు, ఐగుప్తు వెళ్ళిపోయాడు. అక్కడ బానిసగా ఉన్నాడు, మరి పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. మరి మనం ఆ యొక్క చాప్టర్స్ కూడా చూస్తే అక్కడ అతనికి యెహోవా తోడై ఉన్నాడు అనే మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 39th చాప్టర్ యెహోవా యోసేపునకు తోడై ఉండెను సెకండ్ వర్స్ లో. అలాగే 21st కూడా యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఇలా యెహోవా యోసేపుకు తోడై ఉండెను అనే మాటలు మనకి యోసేపు జీవితంలో మనం చదువుకుంటాం. మరి యోసేపు విశ్వాసం కలిగి పవిత్రమైనటువంటి జీవితం కలిగి తన లైఫ్ ప్రవర్తన నడవడికను జాగ్రత్తగా చూసుకుంటూ మాటలో కానీ ప్రతి విషయంలో క్రియల్లో కానీ ప్రతి దాంట్లోనే దేవునికి నమ్మకస్తుడిగా ఉంది. మరి యవ్వన వయసులో ఉన్నాడు. మరి పోతిఫర్ భార్య తన మీద చూపేసింది. మరి యవ్వన వయసులో ఉన్న అతను ఎటు వైపుకి కూడా స్లైడ్ అయిపోయాడు. తన యవ్వన నేచర్లోనికి పడిపోయాడు. తను ఏదైతే నిల్చున్నాడో, దేని మీద అయితే నిల్చుని ఉన్నాడో, దేనిని పట్టుకొని ఉన్నాడో దాని మీద మాత్రమే అది స్ట్రాంగ్ గా నిలబడి యేసు జీవితం చూస్తాం. అలా నిలబడి ఉన్నాడు కాబట్టి మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరి చివరికి రాజు తర్వాత రాజు పొజిషన్ లో మరి యోసేపు ఉండడం మనం చూస్తాం. మరి ఇంకా మనం చూస్తే 45వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా మనం చూడగలం. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యోసేపు యొక్క విశ్వాసం ఎలాగుందో కూడా మనం చూడగలం. ఆ సెకండ్ పార్ట్ లో చూస్తే ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. చూడండి ఏమంటున్నాను. ఎన్ని శ్రమలు పడినా, అంటే
కళ్ళొచ్చిన అన్నయ్యలకు చెప్తే అన్నయ్యలు కొట్టి పడేశారు. అక్కడ ఒక శ్రమలో పడిపోయాడు, అయిపోయింది. బానిసగా వెళ్ళాడు, అదంతా శ్రమే. వాళ్ళ ఇంట్లో బానిసగా ఉన్నాడు. పోతీఫర్ భార్య వలన ఇబ్బంది వచ్చింది, అక్కడ శ్రమలు పడ్డాడు, జైలుకి వెళ్ళాడు. జైల్లోనేమో వేరే వాళ్ళకి వచ్చినటువంటి దర్శనాలు చెప్పడాన్ని బట్టి మరి రాజు దగ్గరికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు గడిచిన తన విశ్వాసాన్ని మరి వదలలేదు. మరి తను ఏదైతే మరి దర్శనాల్లో చూశాడో, కళల్లో చూశాడో, అది ఇక నెరవేరడం అనేది, ఆ విశ్వాసాన్ని పట్టుకొని ఉండడం అనేది మనం యోసేపు జీవితం. మనం కూడా థింక్, మనం కూడా సేమ్ ఏజ్ గ్రూప్, మరి అందరూ కూడా ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మనందరం కూడా. సో మన నడవడిక ఎలాగ, మన ప్రవర్తన ఎలాగ, మన లైఫ్ ఎలాగ, మన జీవితం ఎలాగ. సో వీ హ్యావ్ టు ట్రైన్ ఇన్ ది ఆస్పెక్ట్స్. సో స్టార్ట్ విత్, అంటే 100% ఒకే రోజు వచ్చేది. స్టార్ట్ విత్ 1%, then go to 5%, then 10, multiply 20, 40. Like that, we have to train in these aspects, in these characters to become godly. దేవుని రూపంలోనికి మనం మార్చబడాలి. మార్చబడితే మరి నీతి సూర్యుడు అని అంటున్నాం. దేవుడు మామూలు సూర్యుడిని మనం ఈ ఎండాకాలంలో మార్నింగ్ 9-10 చూద్దామన్నా కూడా వీలవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5-6 అయితే వీలవుతుంది నార్మల్ సూర్యుడు. నీతి సూర్యుడు అంటే వేవేల సన్స్ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో, మేబీ అంత లైటింగ్ ఉంటుందో. నీతి సూర్యుడు మహిమేఘం మీద రెండో రాకల్లో వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో దే. మనము ఈ యొక్క క్షయమేఘ శరీరాలను వదిలేసి అక్షయతను ధరించుకొని గానే పైకి వెళ్లాల్సిన వాళ్ళు మన సెకండ్ కమింగ్. ఆ లైటింగ్ ని చూడాలి అంటే మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు బి లైక్ హిమ్. ఆ లైట్ కి కొంచెం దగ్గరలో ఉంటే కలిగితేనే మనం నీతి సూర్యుని చూడే అవకాశం కలుగుతాం. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్. ఇంకా తిమోతి గురించి చెప్తూ ఇంకొంచెం ఆ యొక్క వర్సెస్ తో కిందకి వెళ్తే, నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండను. మరి ఇక్కడ ఓన్లీ మనకి ఇంగ్లీష్ బైబిల్ దాంట్లో డిఫరెంట్ గా రాసి ఉంటుంది. పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ అని ఉంటుంది. అండ్ హెచ్చరించుట అంటే ప్రీచింగ్. ఓల్డ్ టెస్ట్మెంట్, వరల్డ్ అంటే ఆ యొక్క ప్రభువు ఉన్న టైంలో, ఆ టైంలో చూసే పనులు ఈ రెండు చేసేవారు వాళ్ళు మందిరంలో. అంటే స్క్రిప్చర్స్ చదివేవారు అండ్ దెన్ టీచింగ్ చేసేవారు. బోధించడం అనేది ప్రభువు వచ్చే బోధించడం అనేది మొదలుపెట్టారు. అది ప్రస్తుతం మన మన బిలీవర్స్ సంఘంలో ప్రస్తుతం ఉన్నది. దట్ ఈస్ టీచింగ్ ప్రస్తుతం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు రీడ్ స్క్రిప్చర్స్ ఎవ్రీ డే. యూ హ్యావ్ టు మెమరైజ్ స్క్రిప్చర్స్. రేపన్న రోజున ఎలా ఉంటుందో మనకి ఏం తెలియదు. గవర్నమెంట్ ఎలా ఉంటుందో, లేకపోతే లోకం పరిస్థితి ఏంటో మనకు తెలియదు. So we have to memorize the scriptures. We have to read daily the scriptures. We have to meditate on the scriptures. మరి పౌలు అదే చెప్తాను, చదువుట యందును అంటే స్క్రిప్చర్స్ మనం బైబిల్ మెడిటేట్ చేయడం డైలీ చూస్తాం. ప్రీచింగ్, హెచ్చరించుట అనేది మరి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉన్నప్పుడు, మరి అది సీనియర్ జూనియర్ అయినా అవ్వచ్చు, జూనియర్ సీనియర్ అయినా ఏదైనా ఒక వయసు వరుస. ఎవరైనా ఒక అడుగు తప్పటడుగు వేసే పరిస్థితి ఉందంటే, ఏమైనా కొంచెం బ్యాక్ స్లైడ్ అవుతున్నాడు అంటే, విశ్వాసం నుంచి ఏమైనా గాడి తప్పుతున్నాడు అంటే హెచ్చరించడంలో తప్పు. ఎందుకంటే హెచ్చరించకపోతేనే తప్పు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో మరి ఒక దగ్గర రాసి ఉంటుంది, 6th chapter లో 1st verse లో ఉంటుంది, సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలేదు.
నేనే దారి తప్పుతున్నాను అంటే వేరే వాళ్ళు నన్ను హెచ్చరించాలి. అప్పుడే ఆ హెచ్చరించడం ఎలాగా, అరే నువ్వు ఇలా తప్పుతున్నావు అలా కాదు. సాత్వికమైన మనసుతో, ప్లెజెంట్ మైండ్ తో, ప్లెజెంట్ మైండ్ తోటి వాళ్ళని ఇలా కాదమ్మా, ఇలాగా, ఇలా నడవడిక నీ యొక్క దారి తప్పుతుంది, లేకపోతే నువ్వు బ్యాక్ సైడ్ అవుతున్నావు విశ్వాసం. ఈ విశ్వాసం కొంచెం షేక్ అవుతుంది, ఈ విశ్వాసం స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మీ పిల్లర్స్, మనం హౌస్ కడుతున్నాం అంటే పిల్లర్స్ స్ట్రాంగ్ గా ఉంటే మీ బిల్డింగ్ అంతా స్ట్రాంగ్. విశ్వాసం కూడా అలా స్ట్రాంగ్ గా ఉంటుంది. విశ్వాసం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే ఏది వచ్చి మనం పడద్దు అనుకున్నాం పడదు. సో హెచ్చరించాలి, అది జూనియర్ సీనియర్ అయినా అవ్వచ్చు, సీనియర్ జూనియర్. ఎందుకు అంటే మనం కూడా అలాంటి తప్పులో పడిపోయి మనం కూడా బ్యాక్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏమని సాత్వికమైన మనసుతోటి హెచ్చరించాలి. సో మెడిటేట్ ఆన్ పవర్, రీచింగ్ అండ్ టీచింగ్. సో ఇప్పుడు మనం చాలా టీచింగ్ ఆస్పెక్ట్స్ లో ఉన్నాం. రోజు చూస్తే వెబినార్లు చాలా ఉంటున్నాం. అండ్ మనం ఇలాగా సో క్రిస్టి పెడుతున్నారు. అలా మనకి చాలా బైబిల్ స్టడీస్, చాలా టీచింగ్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనము ట్రూ క్రిస్టియన్ డాక్టరీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వాటి ప్రకారం నడుచుకుంటాం. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ఉంటే ద రిజల్ట్ ఈస్, ఆ రిజల్ట్ కూడా అక్కడ చెప్తున్నాను 15వ వచనంలో చెప్తుంది, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించి వీటి అందే సాధకము చేసుకొని డివోట్ యువర్ సెల్ఫ్. సాధకం చేసుకోవాలని మనం ఈ క్యారెక్టర్స్ కి డివోట్ అయితేనే కానీ మనం ఈ ప్రాక్టీస్ చేయాలి. ఏదో వచ్చాం కదా, చేసాం కదా, లేకపోతే ప్రేయర్ చేసాం కదా, డివోట్ అవ్వాలి. మరి మనం ఈ మెడిసిన్ లోకి వచ్చినప్పుడు కానీ, నెక్స్ట్ పీజీకి వెళ్ళినప్పుడు కానీ, పీజీ చేస్తున్నాం, ఆ జూనియర్స్ అంటే సీనియర్స్ చెప్తాం, మనం అది ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేయలేకపోతే మనం కన్నా మనం దాంట్లో ఎదగలేం. ఇష్టంగా చేస్తేనే దాన్ని మన దాంట్లో ఎదుగుదల అనేది కనపడతాం. మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన వారంగా ఉంటాయి. వీటిని అన్నిటి ప్రకారం నడుచుకున్న వారం ఉంటే మన యొక్క అభివృద్ధి అనేది, ప్రోగ్రెస్ అనేది ఇతరులకు చూపించే వారం. మన క్రిస్టియన్ లైఫ్, బిలీవర్ లైఫ్, మన జీవితంలో ఒక సాల్ట్ అయిపోతుంది. ఎవరైనా మనల్ని చూసినా వాట్ ఏ క్రిస్టియన్, వాట్ ఏ బిలీవర్, వాట్ ఏ క్రైస్ట్ లైక్నెస్ అనేది ఎవరైనా చూడగానే చెప్పేంత ప్రోగ్రెస్, అభివృద్ధి అనేది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్టార్ట్ చేద్దాం. సో మెనీ బిలీవర్స్ ఉన్నారు, అన్బిలీవర్స్ ఉన్నారు. అయితే విశ్వాసంలో కొంచెం తక్కువ పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయాలి. మరి లోకల్ నానుడు ఉంది కదా, ప్రాక్టీస్ మేక్స్ మన పర్ఫెక్ట్. మనం ప్రాక్టీస్ చేద్దాం ఈ ఆస్పెక్ట్స్, ఇన్ స్పీచ్, ఇన్ లైఫ్, ఇన్ లవ్, ఇన్ ఫెయిత్, ప్యూరిటీ క్యారెక్టర్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ ఎవ్రీ డే. ఆ టైం ఆ మెడిటేట్ చేద్దాం అనుకున్న పోర్షన్ అది ఏ రోజు మిస్ అవుతుంది. పోర్షన్ మెడిటేట్ చేస్తూ దాన్ని మనం మన లైఫ్ లో అప్లై చేసుకుంటాం, దాని ప్రకారం నడుచుకుంటాం. ఎలా ఉంటే మన యొక్క ప్రోగ్రెస్ ని ఎవరు ఆపలేరు, ఆపే పరిస్థితులు కూడా. అటువంటి గొప్ప అభివృద్ధి దేవుడు మనకందరికి ఇవ్వాలని అందరూ మరి ఈ విధంగా చక్కటి సహోదర సహోదరి ప్రేమను కలిగిన వారిని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు ఆనందంతో ముందుకు సాగిపోవాలని చిన్న భవిష్యత్తు దేవుడు దీవించడం.